ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ రాకాడి బాబా జీవిత చరిత్ర భాగము 9. శ్రీ రాకాడి బాబా గత భాగంలో కృతజ్ఞత గురించి, అంటే మానవులు చూపించవలసిన కృతజ్ఞత గురించి బోధించారు. ఆ కృతజ్ఞత బోధించారు. ఆ కృతజ్ఞత ఎలా ఉండాలి అంటే, భగవంతుడు మనకు అన్ని ప్రసాదించాడు, వారికి తిరిగి మనం ఆ కృతజ్ఞతతో వారి ప్రసాదించింది వారికే మనం తిరిగి సమర్పించాలి, ముందు తర్వాత సమర్పించకుండా తినకూడదని బోధిస్తూ ఇలా అన్నారనమాట. మానవులందరూ కృతజ్ఞులే, అందుకే వారిని మా చెంత మేము ఉండనివ్వము. కుక్కలు, పిల్లులు, పాములు, తేళ్లు మొదలైన ఏ ఇతర ప్రాణులైనా ఇక్కడ యథేచ్ఛగా ఉండవచ్చు, తిరగవచ్చు. కానీ అన్నిటికంటే ప్రమాదమైన వాళ్ళు మనుష్యులే అని శ్రీ మాస్టర్ గారికి బోధించారు. ఆ తర్వాత వీరికి ఇలా అనిపించింది, అక్కడ ఇంకా ఎంతసేపు ఉన్నా గణేష్పురికి తిరిగి వెళ్ళాలక తప్పదని వెంటనే బయలుదేరాలి అన్న ఉద్దేశంతో ఈయన సాయి రమణానంద లేచి ఇలా అన్నారనమాట. స్వామి మాకు సెలవు ఇప్పిస్తే మేము గ్రామంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి మాస్టర్ గారిని కూడా లేవమని చెప్పారు. అంటే స్వామి పెట్టిన ప్రసాదం అయిపోయింది, ఇంకా ఊర్లోకి వెళ్ళి పడుకుంటాము అని శ్రీ రాకాడి బాబాకి వీరు చెప్పారు అని సాయి రమణానంద చెప్పారు. కానీ అది మాస్టర్ గారికి ఇష్టం లేదనమాట. అంటే ఇలా అనుకున్నారు, నేను ఎంతో యుక్తిగా నేను లక్ష్యం నెరవేర్చుకుంటుంటే ఈయన అర్థం చేసుకోకుండా నన్ను తీసుకువెళ్దామని అనుకుంటున్నారేంటి అని అనుకున్నారు. దాంతో వీరికి మాస్టర్ గారికి సాయి రమణానంద మీద వారికి కోపం వచ్చింది. స్వామి వారికి శ్రీ రాకాడి బాబా గారికి తెలుసు కదా, ఇలా అది గమనించి ఇలా అన్నారు, శివ మనకి కోపం తగదు, తెలియక ఎవరెవరో ఏమేమో చేస్తూ ఉంటారు, వారి స్వభావం సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి, వారి సంగతి చూసుకోవలసింది పరమేశ్వరుడే. జీవులు వారి వారి సంస్కారాలను అనుసరించి పనిచేస్తూ ఉన్నప్పుడు వారిపై కోపగించుకోవడానికి మనమెవరం అని అన్నారు శ్రీ రాకాడి బాబా. అన్నిటికీ ప్రభు ఆ పరమేశ్వరుడే, ఇందులో మనదేముంది అని అన్నారు. అన్ని మనం అనుకున్నట్లే జరగాలంటే ఎలా అని వీరికి మాస్టర్ గారికి బోధించారు. శ్రీ రాకాడి బాబా అన్న మాటలు అంటే ఎవరి సంస్కారాలు బట్టి వారు పనిచేస్తూ ఉంటారు, కోపం తగదు అని చెప్పిన మాటలు వీరి స్వభావాన్ని, యావత్ జీవితాన్ని మార్చేసాయి. ఆ తర్వాత శ్రీ రాకాడి బాబా ఒక్కసారి 1 నిమిషం మౌనంగా అగ్నిలోకి చూస్తూ చిలిం పీల్చారు. చిలిం పీల్చి వదులుతూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి మాస్టర్ గారికి భుజం తట్టి ఇలా అన్నారు, నీ పూర్వపుణ్యం ఎంతో గొప్పది, నీ తండ్రి ఆశీస్సులు ఎంతో గొప్పవి, మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి మీకు అనుమతి లభించింది, మీరు పడుకోవడానికి నేను జాగా చూపిస్తాను అంటూ అక్కడికి 10 గజాల దూరంలో ఉన్న చిన్న మందిరం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ స్థలం వీరికి చూపించారు. అది ఎక్కడో కాదు, అది అనసూయాదేవి ఆశ్రమం. ఇలా అన్నారు, నీకు ఈ రోజు ఒడిలో ఆమె అనసూయ అమ్మ ఒడిలో నిద్రించే యోగ్యత కలిగింది అని చెప్పి రమణానందతో నీవు కూడా ఇక్కడే పడుకోసేవా అని అన్నారన్నమాట. ఇద్దరికి అంటే సాయి రమణానందకి, ఎక్రేల్ భరద్వాజ్ మాస్టర్ గారికి అనసూయ ఆశ్రమంలో వారికి పడుకోవడానికి స్థలం చూపించారు. తర్వాత వీరు నేల మీదే పడుకుందామని అనుకుంటే ఈ లోపల గోని పట్టా తీసుకొచ్చి స్వామివారు దాని మీద అక్కడ వేశారు. వేసి దాని మీద పడుకోమని చెప్పారు. దాంతో వీరికి కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చింది అనమాట. మాస్టర్ గారికి సాయి రమణానందకి స్వామివారి చేత ఈ సేవలు చేయించుకుంటున్నందుకు కొంచెం అసహ్యం కూడా వారికి కలిగింది. ఇలా వారి చేత సేవలు చేయించుకోవడం స్వార్థం, సోంబేరితనం అని అనిపించింది వారికి. కానీ అప్పుడు స్వామికి వీరి మనసులో ఉన్న ఆలోచనలన్నీ తెలియకపోతే కదా ఇలా అన్నారు,
స్వామి శ్రీ రాకాడ్ బాబా ఇలా అన్నారు, శివ మా చేత ఇలా సేవ చేయించుకుంటున్నందుకు నీవేమి బాధపడనక్కర్లేదు. ముందు ముందు నీ చేత సేవ చేయించుకోవడం ఎలాగో ఆ శివునికి తెలుసు అని అన్నారు. తర్వాత ఇలా అన్నారు, మొదట శ్రమ కోర్చి బిడ్డకు తల్లి చేసినట్టు నిన్ను ఇలా సంరక్షిస్తేనే ముందు నీవు కూడా మా కోసం ఎంత కష్టమైన ఓర్చి నా సేవ చేయగలుగుతావు అని మాస్టర్ గారిని ఉద్దేశించి అన్నారు. ఇది కూడా నీకు ఒక విధమైన పోషణే, ఆహారమే. ఈ ఈ ప్రేమ ఇది నీ హృదయానికి పోషణే కదా అని అన్నారు. ప్రేమ ఉన్నప్పుడు కష్టమేముంటుంది? అది కష్టం అనిపించిన వారు సాధువులైన, సంసారులైన పరమేశ్వరుని సేవించలేక ఈ లోకాన్ని సేవిస్తారు అంటారు. అంటే ప్రేమ ఉన్నప్పుడు మనకి కష్టమేముంటుంది? అది ఆ కష్టము అని అనిపించినప్పుడు పరమేశ్వరుని సేవించలేరు. ఈ లోకంలో లౌకిక జీవితంలో ఉండిపోతారు అని చెప్పారు. తర్వాత ఇలా చెప్పారనమాట. వారు ఎంతగా వివరించి చెప్తూ ఉన్నా వీరికి మాత్రం వారి చేత సేవలు చేయించుకోవడానికి కొంచెం బాధపడ్డారు. బాధపడి వారు వేసిన ఆ గోనె పట్టా మీద పడుకోవడానికి ఇష్టపడలేదు. ఇష్టపడక ఒక పక్కకి ఇలా ఒదిగి పడుకున్నారన్నమాట. సరే వీరు ఇంక ముందుకేమో అప్పుడు రాకాడి బాబా ముందుకి దుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఈయన రమణానంద మాస్టర్ గారితో, ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారితో అని అన్నారనమాట. స్వామి ఇంత కష్టపడి నీకోసం పక్క అమరిస్తే నువ్వు దాని మీద పడుకోనంటావేమి అని కొంచెము మెల్లిగా చెవి దగ్గర మాట్లాడారు. వెంటనే స్వామి వెనక్కి తిరిగి ఇలా అన్నారనమాట, శివ, రమణానంద ఈ లోకంలో ఎప్పుడు పట్టుబడిన దొంగలా ఒదిగి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. లేకుంటే ఇందులోంచి బయటపడలేము. అబ్బాయికి నీవేమి చెప్పవద్దు. ఈ అనసూయ తల్లి ఒడిలో అతనికి ఇష్టం వచ్చినట్లుగా పడుకోనివ్వు, చేసుకోనివ్వు అని నీ ఇష్టం అని అన్నారు. తర్వాత మాస్టర్ గారి పక్క తిరిగి ఇలా అన్నారు, నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేసుకో అని. వారు రాకాడి బాబా వెళ్ళిపోయారు. గబగబా వెళ్ళి అడవిలోకి వెళ్ళి వారు దుని దగ్గర కూర్చున్నారు. శ్రీ రాకాడి బాబా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆ దుని ముందు కూర్చుని ఉన్నారు. వీరు ఇక్కడ నుంచి గమనిస్తూ ఉన్నారనమాట. కొద్దిసేపటికి మాస్టర్ గారికి వారు చిలిం పీలుస్తున్న శబ్దము, ఆ తర్వాత దుని వెలుగుతున్న శబ్దము వచ్చి వినిపిస్తున్నాయన్నమాట. వినిపిస్తూ ఉండి తర్వాత అక్కడ ఉన్న చెట్టు నీడ వారి మీద పడ్డం, ఆ నీడ అవన్నీ కనిపిస్తుంది. దుని వెలుగుతూ ఉన్నది అది కనిపిస్తుంది. ఈ వీరేమో ఇలా అనుకున్నారనమాట. ఆ దుని వెలుగులో కొంచెమైనా స్వామి రూపం కనిపిస్తుందేమో అని కొంచెం బోర్లా పడుకొని అరచేతిలో గడ్డ ఉంచుకొని స్వామి రూపం కనిపిస్తుందని పరీక్షగా చూస్తున్నారు. ఈళ్ళు అక్కడ పక్కన ఉన్న రమణానంద ఆయన నిద్రపోయారు. ఈ విధంగా మా స్వామి కనిపిస్తారని వీరు పరీక్షగా చూస్తూ ఉన్నారు కదా, గడ్డం కింద చేయి పెట్టుకొని. అది అక్కడ నుంచి అప్పుడు శ్రీ రాకాడి బాబా ఇలా అన్నారనమాట, ఏ శివ నీవు కళ్ళు మూసుకొని పడుకో, అలా కనిపెట్టి మమ్మ చూడకూడదు అని చెప్పారు. ఓం నారాయణ. ఆది నారాయణ.